స్టార్ హీరోల సినిమాల అప్డేట్స్ తో టాలీవుడ్ లో సందడిగా ఉంటే చిన్న హీరోలు కూడా మేమేం తక్కువ అంటూ హడావిడి చేస్తున్నారు. జానర్ తో సంబంధం లేకుండా అన్ని రకాల స్టోరీలతో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్న హీరోలు ఎవరు, ఆ సినిమాలేంటి? కటౌట్ తో సంబంధం లేదు, కంటెంట్ ఉంటే చాలని ఈ మధ్య చిన్న సినిమాల్ని కూడా బ్లాక్ బస్టర్ చేస్తున్నారు ఆడియన్స్. అందుకే యంగ్ టాలెంట్ చాలా మంది సినిమాలతో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. అలా వరుసగా ఫ్లాప్ లో ఉన్నా సరే ఏమాత్రం హెజిటేట్ చేయకుండా తన అప్కమింగ్ మూవీని ఏకంగా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. కా టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కిరణ్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లో కనిపిస్తూ ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ డీల్స్ క్రేజీగా రన్ అవుతున్నాయని టాక్. ఎప్పుడూ కామ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్లే శ్రీ విష్ణు ఈసారి మాత్రం తెగ హడావిడి చేస్తున్నాడు. రాజరాజ చోరాకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న స్వాగ్ మూవీని ఎన్ని రకాలుగా ప్రమోట్ చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నారు. అసలు ప్రమోషనల్ వీడియోలు దగ్గర నుంచి పాటల వరకు ప్రతి దాన్ని ఇన్నోవేటివ్ గా చేస్తూ ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తున్నారు శ్రీ విష్ణు. చిన్న సినిమా అయినా కూడా ఈ సందడితో మోస్ట్ అవైటింగ్ మూవీ లిస్ట్ లో యాడ్ అయింది స్వాగ్ మూవీ. కొత్త వాళ్లని సపోర్ట్ చేయడంలో, వాళ్లతో సినిమాలు చేసి సక్సెస్ కొట్టడంలో గీతా ఆర్ట్స్ తర్వాతే ఎవరైనా. ఎప్పట్లానే ఈసారి కూడా అప్కమింగ్ హీరోలతో విలేజ్ ఇంట్రెస్టింగ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని తెర మీదకు తీసుకొస్తున్నారు. నార్నే నితిన్ హీరోగా ఆగస్టు 15న థియేటర్లోకి వస్తున్న ఈ చిన్న సినిమా ప్రజెంట్ టాలీవుడ్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. రానా తెలుగులో సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నా మరోవైపు ప్రొడక్షన్ లో మాత్రం ఫుల్ బిజీగానే ఉంటున్నారు. అలా నివేతా థామస్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మిడిల్ క్లాస్ డ్రామా 35 చిన్న కథ కాదు సినిమా అన్ని రకాల ఆడియన్స్ ని టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్స్, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీడియోస్ సినిమా కోసం వెయిట్ చేసేలా చేస్తున్నాయి. క్లీన్ ఎంటర్టైన్మెంట్ విత్ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లోకి వస్తోంది. ఇలా సినిమాలు చిన్నవైనా అవి టాలీవుడ్ లో చేస్తున్న హడావుడి మాత్రం అంతా ఇంతా కాదు. అందుకే ఈ సినిమాల రిలీజ్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.